ఒకసారి గురువుగారు తన శిష్యులతో నడకదారిలో ప్రయాణం చేస్తున్నారు. అందులో ఒక శిష్యునికి ఒక ప్రశ్న ఉదయించింది. గురువుగారు, దేవుణ్ణి అనేక మంది అనేక కోరికలు కోరుకుంటున్నారు కదా, ఇవన్నీ దేవుడు తీరుస్తాడా అని. అప్పుడు గురువుగారు అన్నారు, అందరి కోరికలు తీరుస్తారో లేదో తెలియదు కానీ ఒక కథ చెబుతాను, ఆ కథను బట్టి నువ్వు అర్థం చేసుకో అని చెప్పారు. ఒకానొకప్పుడు ఒక ఋషి ఆయన శిష్యుడు నది నుండి వారి ఆశ్రమానికి వెళ్తున్నారు. ఋషి ఒక మహావృక్షం ముందు ఆగి ప్రసన్నంగా నవ్వుతూ తదాస్తు అన్నాడు. శిష్యుడు గురువుగారి చర్యకు కారణమేమిటి అని అడిగాడు. ఆ మహావృక్షం తన కోరికను పక్కనున్న మరో వృక్షంతో చెప్తుంటే నాకు వినపడి తదాస్తు అన్నాను అని అన్నారు గురువుగారు. ఏమిటా కోరిక గురువుగారు అన్నారు శిష్యుడు. తాను చక్రవర్తినయ్యి భూమండలాన్ని ఏలాలని అనుకుంటుంది. వచ్చే జన్మలోనా? కాదు, ఈ జన్మలోనే. శిష్యుడు పగలబడి నవ్వాడు. గురువుగారు, ఇది మరీ గొంతెమ్మ కోరిక కదా, అంత అత్యాశ తగునా? అర్హత చూసుకోవాల్సిన పని లేదా అని అన్నాడు. అర్హతకేం నాయనా, జీవితమంతా ప్రతిఫలాక్ష లేకుండా ఫలాలనిచ్చింది, ఎన్నో జీవరాశులకి ఆశ్రయం ఇచ్చింది, అదంతా పుణ్యమే కదా అన్నారు. అవుననుకోండి, కానీ చెట్టు చక్రవర్తి ఎలా అవుతుంది? ఏమో, భగవానుడు సంకల్పిస్తే ఏమైనా కావచ్చు అని ఆ దారి గుండా అక్కడి నుండి వెళ్ళిపోయారు. ఆ రోజు రాత్రి పెద్ద గాలివాన వచ్చి ఆ మహావృక్షం నేలకూలింది. తర్వాత రోజు శిష్యుడు ఆ దారి గుండా వెళ్తూ పడిపోయిన ఆ చెట్టును చూసి నవ్వుకున్నాడు. అంతటితో ఆ విషయం మర్చిపోయాడు. సంవత్సరం తర్వాత ఒకరోజు అనుకోకుండా శిష్యుడు పరుగు పరుగున వస్తూ, గురువుగారు, ఈ వింత విన్నారా? శ్రీరామచంద్రుల వారికి పాదుకలకి పట్టాభిషేకం చేశారు వారి సోదరులు భరతుల వారు. ఇక నుండి 14 ఏళ్ళు పాదుకలు సామ్రాజ్యాన్ని పరిపాలిస్తాయట అని అన్నాడు శిష్యుడు. గురువుగారు నవ్వి, చెట్టు చక్రవర్తి ఎలా అవుతుంది అన్నావు కదా, ఇప్పుడు అయింది కదా అంటే గురువుగారు అని అన్నాడు శిష్యుడు. అవును నాయన, ఆ మహావృక్షం కలపతోనే వడ్రంగులు పాదుకలు చేశారు. అవి శ్రీరామచంద్రుల వారికి సమర్పించారు. ఎన్ని జన్మలు ఎంత తపస్సు చేసిందో, ఎన్ని పుణ్యాలు చేసుకుందో ఆ మహావృక్షం పాదరక్షకులుగా మారి శ్రీరామచంద్రుల వారి పాదాల వద్దకు చేరింది. శ్రీరామచంద్రుల వారు ఆ పాదుకల్ని భరతుల వారికి ఇవ్వడం, భరతుల వారు పాదుకలకి పట్టాభిషేకం చేయడం జరిగాయి. ఆ విధంగా చక్రవర్తి కావాలన్న ఆ మహావృక్షం కోరిక నెరవేరింది అని చెప్పిన గురువుగారికి సాష్టాంగ ప్రణామం చేశాడు శిష్యుడు. భగవంతుడి లీలలు మనకి అర్థం కావు, ఇలాగే ఉంటాయి. మన జీవితంలో కూడా మనం ఎన్నో పూజలు హోమాలు చేస్తుంటాం. ఇవన్నీ అనుకూలించి భగవంతుడు మన కోరికలను తీరుస్తాడా అంటే, అందరి కోరికలు తీరుస్తాడో లేదో వారి వారి కర్మలను బట్టి వారి ప్రారంధానుసారము ఖచ్చితంగా దేవుడు మనం కోరుకున్న కోరికలను తీరుస్తాడు. ఏది ఏమైనా కేవలం భగవంతుని మీదనే మనం ఆధారపడినట్టు కాకుండా మన ప్రయత్నం మనం చేసి ఆ భగవంతుణ్ణి వేడుకుంటే మనకు రావాల్సిన ఫలితం మనకు వస్తుంది. మన కర్మలు మనకు బ్యాంక్ బ్యాలెన్స్ లాగానే ఉంటాయి. మంచి కర్మలు ఎప్పుడూ మనకు మంచినే ఇస్తాయి, చెడు కర్మలు ఎప్పుడూ చెడునే ఇస్తాయి. కాబట్టి కర్మ చేయడమే మన వంతు.